మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ న్యాయవాదితో కలిసి విచారణకు వస్తున్నారు. అరవింద్ దానకిషోర్ స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను విచారించబోతున్నారు ఏసీబీ అధికారులు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై ఏసీబీ ప్రశ్నించనుంది. కోడ్ ఉల్లంఘనపై కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించబోతుంది. విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు గృహ నిర్బంధం చేశారు పోలీసులు. హరీష్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇక ఉదయం 9:30కు నందీనగర్ ఇంటి నుంచి బయలుదేరి 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆయనకు ఏసీబీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా విచారణకు పిలుస్తూ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆల్రెడీ ఓసారి ఆయన ఏసీబీ విచారణకు వచ్చారు. తనతో పాటు లాయర్ని కూడా అనుమతించాలన్నారు. అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దాంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన మరోసారి విచారణకు వస్తున్నారు.